జై శ్రీరామ్. కూడలి చక్రాన్ని కోరుకుంటున్న అమ్మ ఈరోజు కూడలి చక్రంతో మాట్లాడుతుంటే పక్కనే మామిడి చెట్టు మీద ఉన్న ఒక కోయిల చక్కగా కూ కూ అని కూస్తోంది. ఆ కోకిల రాగం వినగానే అమ్మకి స్వామితో కలిసి గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి. అమ్మ స్వామి కలిపి విహరిస్తున్న రోజుల్లో చక్కగా మామిడి కొమ్మ మీద కోయిళ్ళలు కూ కూ అని చక్కగా కూసేవి. ఆ రోజులు ఆ క్షణాలు గుర్తుకొచ్చిన వెంటనే అమ్మ ఓ ఈసారి నేను కోకిలని అడిగితే బెటర్ అని చెప్పేసి ఆ కోకిల వైపు తిరిగి, ఓ కోకిల ప్లీజ్ నా స్వామిని నా దరి చేర్చవా, ఆయన దగ్గరికి వెళ్ళి నేనెంత విరహవేదన అనుభవిస్తున్నానో ఒక్కసారి వివరించి చెప్పు, వెంటనే స్వామిని తీసుకురా అని బ్రతిమాలుతోంది. అలా బ్రతిమాలుతూ ఆలోచిస్తోంది, అసలు ఎందుకు రావట్లేదు స్వామి? నాలో కొరుతుందా, స్వామిలో కొరుతుందా? నాలో లోపమా, ఆయనలో లోపమా? ఆయనలో లోపం ఉండే ఛాన్సే లేదే, ఎందుకంటే ఆయనలోని గుణాలన్నీ కూడా సహజమైనవి, కళ్యాణ గుణ నిధి ఆయన. మనలో ఒకరోజు ప్రేమ ఉండొచ్చు పక్కన వాళ్ళ మీద, ఈరోజు ఉండొచ్చు, రేపు ఉంటుందో లేదో అన్న గ్యారంటీ లేదు. అంటే ఒకరోజు ఉంటుంది, ఇంకొక రోజు ఉండకపోవచ్చు. కానీ స్వామి దగ్గర ఉన్న గుణాలు అలాంటివి కాదు కదా. ఎప్పుడు ఆయనలో ప్రేమ, వాత్సల్యం, సౌశీల్యం, సౌలభ్యం లాంటి కళ్యాణ గుణాలన్నీ ఎప్పుడూ నిరంతరం సహజంగా ఉండేవి కదా. అలాంటి స్వామి ఎందుకు రావడం లేదు నా దగ్గరికి? రామానుజుల వారు అన్నారు కదా, అసంఖ్యేయ కళ్యాణ గుణ నిధి స్వామి అని. అలాంటి ఎన్నో సకల కళ్యాణ గుణాలు, మన మీద ఎంతో వాత్సల్యం, పిచ్చి వ్యామోహం అన్నీ ఉండగా కూడా స్వామి నా దగ్గరికి ఎందుకు రావడం లేదు అని ఆలోచిస్తోంది. అలా ఆలోచిస్తూ ఇంకొకటి కూడా అంటుంది, అండ్ స్వామి వీటితో పాటు మాధవుడు కదా. మాధవుడు అంటే అమ్మతో ఎప్పుడూ కలిసినవాడు, లక్ష్మీదేవితో కలిసినవాడు. లక్ష్మీదేవి యొక్క నైజం ఏంటి అని అంటే జీవులలో అంటే మనలో ఉండే తప్పులను స్వామి చూడనివ్వకుండా, వాడేం చేయలేదు, చిన్న తప్పే, దాన్ని ఏం పెద్ద పట్టించుకోగనక్కర్లేదయ్యా, వాడిని అనుగ్రహించు అని అనుగ్రహింపచేసే తల్లి. అలాంటి తల్లి పక్కనుండగా కూడా స్వామి నన్ను ఎందుకు అనుగ్రహించట్లేదు, ఎందుకు నా దగ్గరికి రావడం లేదు? సీతమ్మ రామాయణంలో రామరావణ యుద్ధం జరిగిన తర్వాత హనుమంతుల వారు వచ్చి, అమ్మ నాకు ఒక 2 minutes టైం ఇవ్వు, నిన్ను ఇన్నాళ్ళు ఈ రాక్షస స్త్రీలు చాలా ఇబ్బంది పెట్టారు కదా, వీళ్ళ పని పడతాను అని అనగానే సీతమ్మ ఎంతో కరుణతో, అలా అనొచ్చా హనుమ, నకశ్చిన్ నాపరాధ్యతి, తప్పు చేయని వాడు ఎవరుంటారయ్యా, పాపం వాళ్ళకి తెలీదు, రావణాసుడు ఆర్డర్ చేశాడు కాబట్టి చేశారు, వదిలేసి అని అనింది. వాళ్ళు శరణు వేడకముందే. అలాంటి తల్లి సీతమ్మ లక్ష్మీదేవి కదా, అలాంటి లక్ష్మీదేవి పక్కనుండగా కూడా స్వామి నన్ను ఎందుకు అనుగ్రహించట్లేదు అని ఆలోచిస్తోంది. పోనీ నాలో ఏమైనా దోషాలున్నాయా అని అనుకుంటోంది. ఒకవేళ మనలో దోషాలున్నా కూడా స్వామి ఎలాంటివాడు అంటే ఆ దోషాలను తొలగించేస్తాడు, అంతేకాక ఒకవేళ తను అనుభవిస్తాడు కూడా. అలాంటి స్వామి కూడా ఎందుకు నా దగ్గర రావట్లేదు? పాండవ కౌరవ యుద్ధంలో అర్జునుడికి పాపం ఏదో ఒక అస్త్రం తగలాల్సి వస్తే అర్జునుడి కాపాడడం కోసం హఠాత్తుగా వెళ్ళి ఆయన్ని కౌగిలించుకుని ఆ అస్త్రాన్ని తాను తీసుకున్నాడు, ఆ దెబ్బను తాను అనుభవించాడు. అలాంటి స్వామి కదా, మన దోషాలను కూడా తానే అనుభవిస్తాడు కదా. అలాంటి స్వామి ఎందుకు రావడం లేదు? అంతేకాదు భక్తులంటే ఆయనకి ఎంతో ప్రీతి. అందుకనే హే అర్జున, నన్ను ఆ శరణ వేడిన భక్తులు ఎప్పటికీ నాశనం అవ్వరు అని ప్రతిజ్ఞ చేయవయ్యా అని అడుగుతారు. కృష్ణ, నీకోసం నేనెందుకయ్యా ప్రతిజ్ఞ చేయాలి, నువ్వే చేసుకోవచ్చు కదా అంటే, నేను ప్రతిజ్ఞ చేస్తే మేబీ తప్పుతానేమో, కానీ నా భక్తులు చేస్తే ఎన్నటికీ తప్పను. ఇది నాకు నా భక్తుల మీద ఉన్న ప్రేమ, ఇది స్వామికి మన మీద ఉన్న అపారమైన వాత్సల్యం. అలాంటి స్వామి ఎందుకు నా దగ్గరికి రావడం లేదు? అంతేకాదు భారతంలో చెప్తారు, వాసుదేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ఎప్పటికీ అశుభం కలగదు అని. మరి నాకెందుకు ఇట్లా జరుగుతోంది? నీ గాజులు వచ్చేసేలాగా ఎందుకు ఇలా నేను నీరసించిపోతున్నాను? ఓ కోకిల ప్లీజ్ వెళ్ళి చెప్పవా నా స్వామికి? చెప్పు, మేమిద్దరం కలిసిన క్షణాలు ఎంత మధురంగా ఉండేవో ఆయనకు ఒక్కసారి గుర్తు చెయ్యి. నా పేరు చెప్పగానే ఆయన పెదవుల పైన ఒక చిరు మందహాసం వస్తుంది చూడు, ఆ మందహాసం చెదరక ముందే ఆయన్ని గబగబా తీసుకొచ్చేసే. నా స్వామిని ఆ చిరునవ్వుతో నేను చూడాలి, ప్లీజ్ తీసుకురావా అని అడుగుతోంది. ఇక్కడ కోకిలే ఎందుకు? ఇంకే పక్షి అయినా ఉండొచ్చు కదా అని మనకు ఒక డౌట్ వస్తుంది. కోకిలని పరభృత్ అంటారు, అంటే
కోకిలకి తన గుడ్లు పొదగడం రాదు. అందుకని ఆ గుడ్లని కాకి గూటిలో పెట్టి కాకి చేత పొదిగిస్తుంది కోకిల. అలానే భగవద్భక్తులు కూడా ఈ లోకంలోనే ఉంటారు, కానీ ఈ లోకంలో పనులు చేయరు. భగవంతుడు అనే పరుడి మీద ఆధారపడి ఎప్పుడూ భగవద్ అనుభవంలో ఉంటారు. అలాంటి భగవత్ అనుభూతిని పొందిన ఆ ఆళ్వార్లు భగవద్భక్తులతోనే మనం స్వామిని ఆశ్రయించాలి. ఎలా అమ్మ కోకిల ద్వారా స్వామిని ఆశ్రయిస్తోందో మనం కూడా భగవద్భక్తులను భాగవతోత్తములను ముందు పెట్టుకుని స్వామిని ఆశ్రయించాలి. వారెలా స్వామిని ప్రేమిస్తున్నారో అదే విధంగా మనం కూడా స్వామిని ప్రేమించాలి అని చెప్తోంది. ఎలా అయితే ఈ ఆళ్వార్లందరూ కూడా స్వామి బాగుండాలి అని కోరుకున్నారు. వాళ్ళెప్పుడు వాళ్ళ శరీరానికి ఏమవుతుందో, వాళ్ళకేవో భోగాలు కావాలని కోరుకోలేదు, స్వామి బాగుండాలి అని కోరుకున్నారు. అందుకే కోకిలను ఆళ్వార్లతో పోలుస్తారనమాట. సో అందుకే అమ్మ కోకిలను ఎంచుకుంది. ఎలా అయితే ఆళ్వార్లు స్వామి బాగుండాలి అని కోరుకున్నారో మనందరం కూడా స్వామి బాగుండాలి అని కోరుకుందాం. జై శ్రీరామ్.